ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో వరుసగా 2 టీ20 సిరీస్ లో వైట్ వాష్ కు గురైన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. బర్మింగ్హామ్ వేదికగా ఈ రోజు ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్ లో 4-0 తేడాతో ఎదురైన ఓటమికి ఈ వన్డే సిరీస్ లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ వంటి స్టార్స్ ఉండడంతో భారత్ బలంగా కనిపిస్తుంది. సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే సిరీస్ కోసం జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్లకు ప్రతి వన్డే సిరీస్ ఎంతో కీలకంగా మారనుంది. కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నెంబర్ 3 స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ ముగ్గురుతో టాప్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారింది. మొత్తంగా టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ చేతిలో దెబ్బతిన్న భారత్ వన్డేల్లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తుంది. బౌలింగ్ లో బుమ్రా, హర్షదీప్ సింగ్ లయ అందుకుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కట్టడి చేయడం పెద్ద కష్టమే కాదు. ఇకపోతే ఈ తొలి వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. మా వాళ్ళు టీ20 సిరీస్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ వన్డే సిరీస్ మాత్రం తప్పకుండా గెలుస్తాం. మా జట్టు ప్రస్తుతం బలంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ లోను ఇంగ్లాండ్ కు సమతూకంగా ఉన్నాం. అందులోని సీనియర్లతో జట్టు దుర్భేద్యంగా ఉండడంతో ఈ వన్డే సిరీస్ కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేశాడు శుభమన్ గిల్. ఇక ఇదే క్రమంలో ఐసీసీకి శుభమన్ గిల్ ఓ సూచన ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ లో ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో 50 ఓవర్ల క్రికెట్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నాడు. ముక్కోనపు సిరీస్ లు 4 దేశాల టోర్నీలను మళ్లీ ప్రారంభించాలని అన్నాడు. అప్పుడు జట్లు కొత్త పరిస్థితుల్లో ఆడే అవకాశం లభిస్తుందని. నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల క్రికెట్ చూస్తూ పెరిగాను. వన్డేలను 40 ఓవర్లకు కుదించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయమని శుభమన్ గిల్ అన్నాడు. సిరీస్ ని వైవిధ్యంగా మార్చాలని, అంటే ముక్కోనపు సిరీస్ లు 4 దేశాలతో కలిపి టోర్నీలు ఇలా నిర్వహిస్తే మళ్లీ వన్డేలకు పూర్వ వైభవం లభిస్తుందని గిల్ ఐసీసీకి సూచించాడు.